మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ షిలోహు చర్చి కర్నూలు పక్షాన మా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాం. నేటి దుర్దినములలో మనముంటున్నామని గ్రహించి గమనించి మనలను సృష్టించి మనలను సంరక్షిస్తూ మనలను పోషిస్తూ మన అవసరతలు తీరుస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మన జీవిత కాలమంతయు మరువక ఆయనకు మనము కృతజ్ఞులమై ఉండుట నేర్చుకొనుట ఎంతైనా మనకు మంచిదని దేవుని సేవకునిగా మీకు తెలియచేయుచున్నాను. నేటి దినములలో మనము గమనించినట్లయితే మనుషుల యొక్క నైజం మరి కృతజ్ఞత లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టుచున్నటువంటి ప్రజలుగా కనబడుతున్నటువంటి నేటి దుర్దినములలో మనము తెలుసుకొనవలసినటువంటిది, గ్రహించవలసినటువంటిది ఏమిటంటే దేవుణ్ణి మరువకూడదు. ఆయనను మరుచుట మన బ్రతుకును కనుమరుగు చేసుకొనుట. గమనించండి, ఆయనను మరుచుట మన బ్రతుకును కనుమరుగు చేసుకొనుట. కనుక ఆయనను మరువక ఆయనను వెంబడిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన బ్రతుకు కాలమంతా ఆయనకు నమ్మకమైనటువంటి బిడ్డలముగా జీవించుట మనకెంతో భాగ్యమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. నేటి దినమున మరువకుడి అనేటువంటి మాటను మనము ధ్యానించుదాం. మరువకుడి. చూడండి, మనిషి యొక్క నైజం లేక మనిషి యొక్క మనస్తత్వం ఏమిటంటే మరచిపోవడం. దేవుని వాక్యాన్ని మరిచిపోవటం, దేవుణ్ణి మరిచిపోవటం, దేవుడు చేసిన మేలులను మరిచిపోవటం. మనిషి యొక్క నైజమే మరిచిపోవడం. అయితే దేవుని పిల్లలముగా మనము జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి మరువకూడదండి. ఎందుకంటే ఈ జీవం, ఈ దేహం, ఈ ఆయుష్, ఈ ఐశ్వర్యం, ఈ పరిస్థితులన్నీ కలుగజేసినటువంటి దేవుణ్ణే మనం మర్చిపోతే మన జీవితము ఎలా మారిపోద్దో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మనము మరువకుడి అనేటువంటి మాటను ధ్యానించుదాం. మరువకుడి అనేటువంటి కొన్ని మాటలు నేను మీ ఎదుట ఉంచాలని మరి ఆశిస్తూ ఉన్నాను. మరి 6 విషయాలు మరువకుడి. మొదటిది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. దయతో గమనించండి, ఐగుప్తు దేశములో నుండి లేక దాసుల గృహమైన బానిసత్వము నుండి, ఆ యొక్క చెర నుండి మనలను విడిపించి నడిపించి పోషించినటువంటి యెహోవాను మరువకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు చాలామంది తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. జాగ్రత్త. చారదీసిన ఇంటికే నిప్పు పెట్టే రకాలు తయారయ్యారు. ఏదో పాపం అనుకుంటే మనలనే పాపులుగా మారుస్తున్నారు. అందుకనే మన జీవితంలో ఆ చెర నుండి, ఐగుప్తు దేశము నుండి మనలను రప్పించినటువంటి యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. బి కేర్ఫుల్, డోంట్ ఫర్గెట్ హిమ్, బికాస్ ఆఫ్ హీ ఈజ్ అవర్ డెలివరర్. ఆయన మన విమోచకుడు, ఆయన మనకు విడుదలనిచ్చినవాడు. కనుక అట్టి దేవుణ్ణి మనము మరువకూడదు. దేవుణ్ణి మరువక ఆయనను
వెంబడించే ప్రజలముగా, ఆయనను స్తుతించే ప్రజలముగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. అలాగే రెండవదిగా చూసినట్లయితే 103వ కీర్తన 2వ వచనములో ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూడవచ్చు. అక్కడ ఒక భక్తుడు చక్కని మాట అంటున్నాడు. మరి 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఉపకారాలు మరువకూడదు. మనకు ఆయన చేసిన మేలులను, ఆయన మనకు చేసినటువంటి అద్భుతమైన కార్యములను మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మన పక్షాన గనక కార్యం చేయకపోతే, ఆయన మన పక్షాన గనక ఒక అద్భుతము చెయ్యకపోతే ఈరోజు మనము ఈ స్థితిలో ఉండేవారము కాదు. అందుకనే మరువకండి ఆయన చేసిన మేలులను, మరువకండి ఆయన చేసిన ఉపకారములను. కనుక భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అది చెడ్డదైనా సరే, మంచిదైనా సరే, లాభకరమైనదైనా సరే, నష్టమునిచ్చేదైనా సరే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎంత మంచి మాట! ఈరోజు ఈ దినం మనం గుర్తుంచుకోవాలి. మరవకండి, దేవుణ్ణి మరవకండి. రెండవదిగా ఆయన చేసిన ఉపకారములను మరవకండి. అలాగే 119వ కీర్తన 16వ వచనం, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది, నీ వాక్యమును నేను మరువకయుందును. ఎందుకంటే బాధలలో నాకు నెమ్మదినిచ్చింది, శోధనలో ధైర్యం ఇచ్చింది, ఇబ్బందులలో ఆదరించింది, కష్టములో కన్నీరు తుడిచింది. కనుక అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యమును మనం మరువకూడదు. భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. దేవుని యొక్క కట్టడలో మనకు సంతోషాన్ని ఇచ్చేయి. ఆయన కట్టడో మనలను ఒక సరి అయినటువంటి మార్గములో నడిపించేయి. కనుక నీ వాక్యమును నేను మరువకయుందును. దేవుని యొక్క వాక్యమును మనం మరవకూడదండి. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును చూచినట్లయితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మంచి మాటలను మర్చిపోతున్నారు. వారి జీవిత ఆశయాలను, వారి జీవిత లక్ష్యాలను, వారి జీవితంలో ఉన్నటువంటి ఆ పెద్ద కోరికలను పిల్లలు మర్చిపోయి వారి ఇష్టానుసారమైన జీవితమును కలిగి తల్లిదండ్రులకు దుఃఖమును కలిగిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మీ జీవితంలో దేవుని యొక్క ఉపదేశమును మరువకండి. దేవుని యొక్క ఉపదేశమును మనం మరువకూడదు. ఆయన ఉపదేశములో మనలను బలపరుస్తాయి. ఆయన ఉపదేశములో మనలను లక్ష్యము చేరేటట్టు చేస్తాయి. ఆయన ఉపదేశము మనలను ఇతరులకు సంతోషాన్నిచ్చే వారంగా మారుస్తాయి. అందుకనే 4వదిగా ఆయన ఉపదేశమును మరువకూడదు. అలాగే చూడండి,
సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే, జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము. నా నోటి మాటలు అనగా ఆ జీవము కలిగిన మాటలు, ఆ శక్తినిచ్చే మాటలు, ఒక అద్భుతములు చేసేటువంటి మాటలను మనం మర్చిపోకూడదండి. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మన జీవితాన్ని బలపరిచింది. దేవుని నోట వచ్చిన మాట ఏది వ్యర్థము కాలేదు. ఆయన నోట వచ్చిన మాట మనకు గొప్ప బాటని మనము గ్రహించాలి. ఈ అంత్య దినములలో చాలాసార్లు దేవుని నోట వచ్చిన మాటను వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉన్నారు. వారి నోట దేవుని మాట అని చెప్పి లేనిపోయినటువంటి మాటలను ప్రవచిస్తున్నటువంటి ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు గ్రహించండి, గమనించండి. 5వదిగా, ఆయన నోటి మాటలను మనము మరువకూడదు. ఆయన నోట వచ్చిన ఏ మాట అయినా వ్యర్థము కాదని దేవుని సేవకునిగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మాటను మరిచిపోతున్న ప్రజలు ఉంటున్నారు. ఒక్కసారి మాటిస్తే మర్చిపోకూడదు. ప్రాణం పోయినా, ఈ ప్రాణం పోయే వరకు మన నోట వచ్చిన మాట వ్యర్థము కాకూడదని దేవుని పిల్లలముగా మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. దేవుని నోట వచ్చిన ఏ మాట కూడా వ్యర్థము కాలేదు. నీ కొరకు, నా కొరకు ఆయన పలికిన ప్రతి మాట కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు మనము మరువకండి అనేటువంటి మాటను ధ్యానిస్తూ ఉన్నాం. నీ జీవితంలో నీవు దేవుణ్ణి మరిచిపోతే నీ బ్రతుకంతా కనుమరుగైపోద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఆఖరిగా మనం చూచినట్లయితే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనములో ఒక చక్కని మాటను మనము చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనాన్ని నేను మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాను, గమనించండి. నేను మీతో చేసిన నిబంధనను మరువకయో ఇతర దేవతలను పూజింపకయో ఉండవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయో. గాడ్ యాజ్ కమిటెడ్ ఆర్ ఒక ప్రమాణమును దేవుడు మన కొరకు చేసి ఉన్నాడు. ఆయన మనతో చేసిన నిబంధనను మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ యొక్క కవెనెంట్ అనేటువంటి మాట, నిబంధన, మనము నిబంధనాజ్ఞులం. ఈ నిబంధనను మనం మర్చిపోకూడదండి. దేవుడు మనతో చేసిన నిబంధనలను మనము జ్ఞాపకం చేసుకొనుటకు దేవుడు అనేకమైనటువంటి సూచనలు పెట్టాడు. నిబంధన దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటిది. ఆ నిబంధనను మనము మరువకూడదు. ఎందుకంటే ఆ నిబంధనే మన మధ్య లేకపోయినట్లయితే ఈరోజు ఈ భూమి అంతా కూడా మాయమైపోయి ఉండేది. ఆనాడు నోవాహు కాలములో ఇదిగో గొప్ప జలప్రలయము చేత ఆ యొక్క భూమినంతా తుడిచివేసినప్పుడు దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. నేను మరి ఎన్నడూ జలప్రలయము చేత భూమిని నాశనము చేయను. దానికి గుర్తుగా ఇదిగో ఈ యొక్క ఇంద్రధనుస్సు.
ఆ యొక్క మరి 7 వర్ణములు కలిగినటువంటి ఒక సింబల్, గుర్తును ఆకాశములో పుట్టించాడు. ఈ రోజుకి వర్షం పడి వెలిచిన వెంటనే ఒక సింబల్, ఒక గుర్తు కనబడుతుంది. అదే ఆ 7 రంగులు, ఇంద్రధనుస్సు. ఆ 7 రంగులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నిబంధనను మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నాశనమును చెయ్యనని ఒక చక్కని నిబంధన చేసి ఉన్నాడు. కనుక ఈ యొక్క సమయమందు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఎదుట అనేకమైన మేలులు చేసినటువంటి ఆ దేవుణ్ణి మరువకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. అలాగే ఆయన వాక్యమును మనం మర్చిపోకూడదు. ఆయన వాక్యము శ్రేష్టమైనటువంటిది. అలాగే ఆయన ఉపదేశము, ఆయన నోట వచ్చిన మాటలు, అలాగే ఆయన యొక్క నిబంధనను మనము మర్చిపోకూడదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటల మనునికులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.